పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా నిన్న మీటింగ్ లో కూడా 2014 నుంచి నేను కష్టపడ్డాను 2014 కాదు సార్, 2009, 2008 ప్రజారాజ్యం ఆవిర్భావం నుంచి కూడా మీరు కష్టపడుతున్నారు. ఓకే, దయచేసి ఆ 4-5 years విడిచిపెట్టేయకండి అంటున్నా. ఫైన్. అంటే అది కూడా ఆ 4-5 years లో మేము నష్టపోయిన వాళ్ళము అంటున్నాం. ప్రజారాజ్యం పార్టీలో తీవ్రంగా నేనైతే సెటిల్ అయ్యాను, కానీ చాలా మంది కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోయారు. ఓకే. అసలు ప్రజారాజ్యం పార్టీలోకి చేరిన క్యాడరు లీడర్షిప్ ఎక్సలెంట్. రిటైర్డ్ ఐఏఎస్లు కొంతమంది ఉద్యోగాలు రిజైన్ చేసి కూడా వచ్చేసినారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు పెద్ద పెద్ద వాళ్ళు టీం చేరారు. అసలు పార్టీ నిలబెట్టుంటే చిరంజీవి గారు గ్యారంటీగా సీఎం అయి ఉండేవారు. ఓకే, అంత స్థాయి గల టీం అక్కడికి వచ్చింది. కానీ అంతే. మరి అప్పుడు మీరు యువరాజ్యం అధ్యక్షులు, అవును. ఎందుకు పార్టీ నిలబెట్టడానికి ప్రయత్నించలేదు? మమ్మల్ని ఎందుకు కేర్ ఆఫ్ ఫుట్పాత్ చేసేసినారు? ఎంతో మంది కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిన వాళ్ళ కోసం నేను ప్రశ్న అడుగుతున్నా. యా, ఫైన్ సార్. మరి అంతమంది ఫుట్పాత్ అయిపోయినప్పుడు ఎంతమంది బాధపడ్డారు నాకు తెలుసు, వాళ్ళ పేర్లన్నీ కూడా. వాళ్ళందరూ కూడా మమ్మల్ని విడిచేశారు. ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది రాజకీయాలు విడిచిపోయారు, మళ్ళీ కొంతమంది నష్టపోయినారు. ఇవన్నీ ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న ఈయన దగ్గరికి మేము వెళ్ళాం. కొంతమంది వెళ్ళి, ఏం సార్ అన్నయ్య గారు పార్టీలో కల్పిస్తున్నాం అంటున్నారు, పార్టీ విలీనం చేసేస్తామంటున్నారు, ఆఖరి మాట ప్రయత్నిద్దామని ఒక ప్రయత్నంలో భాగంగా పెద్దవాళ్ళందరూ కలిసి వెళ్దాం. నేను అందులో ఒకళ్ళు. మీరైనా ఆలోచించండి, ఈ పార్టీని కొనసాగించండి, ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారు. 18 సీట్లు వచ్చాయి, 75 లక్షల ఓట్లు వచ్చాయి. యాంటీ కాంగ్రెస్ ఓటింగ్ చాలా చీల్చారు. కాపు నాయకత్వానికి ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత వస్తుంది, చిరంజీవి గారు అవుతారని ఇంత చెప్తే నాకు అవసరం లేదు, నేను సినిమాలు చూసుకుంటా, గెట్ అవుట్ అనేసి నిర్దాక్షిణ్యం మాకు గుచ్చుకుంది. అది లేకపోతే వ్యక్తిగతంగా ఆయన మీద నాకు ఎందుకు కోపం ఉంటుంది? అలాంటి వ్యక్తి 2014లో పార్టీ అన్నారు. ఇది నేను 14 ముందు స్టోరీ చెప్పాను. 14 నుంచి ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఆ తర్వాత నేను రిలేషన్ ని కావచ్చు, తర్వాత మీరు ప్రజారాజ్యంలో కష్టపడిన తీరు ఎవరికి తెలుసు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ బ్యాచ్ కి స్టోరీ తెలుసా? నేను మాట్లాడితే మీమ్స్ పెడతారు, స్టోరీ పెడతారు, కామెంట్స్ పెడతారు. మా బాధ ఏంటో మీకు తెలుసా? చిరంజీవి గారిని మెచ్చుకున్న నేను ఎందుకు ఇతనికి యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను? ఆ స్థిత ప్రజ్ఞత లేదంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు పక్కన పెడితే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి రేపు దువ్వాడ శ్రీనివాస్ అవసరం ఉంటే వెళ్తారా? నేను మీకు ఒక మాట చెప్తున్నాను, తిట్టాను నా నోటి నుంచి, మళ్ళీ ఎలా పొగడమంటారు? కష్టం, ఇలాగే చచ్చిపోతాను. మాట మార్చు. టీడీపీ నేను చంద్రబాబు నాయుడు గారికి విమర్శించాను, లోకేష్ గారిని విమర్శించాను, ఇప్పుడు ఎలా పొగడమంటారు? నా క్యారెక్టర్ గా షూట్ కాదు. నా అదే దువ్వాడ శ్రీనివాస్ అంటే మీరు అన్నారు కదా, ఏంటి మీ ధైర్యం, ఏంటి మీ బలం, ఏంటి మీ శక్తి? వెళ్తే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇప్పుడు ఈ పార్టీలో సస్పెండ్ అయ్యాను. రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తానో, ఒక దైవ సమానుడిగా చూస్తాను, అదే విధంగా నేను జగన్ గారు కూడా చూస్తాను. జగన్ గారు కూడా నా గుండెల్లో అదే నా స్థానం. నేను అతనికి పెట్టుకున్నది, నా గుండెల్లో పెట్టుకుంది. జగన్ అన్న మనసులో నుంచి వచ్చింది కాదు ఈ సస్పెన్షన్. ఒకవేళ జగన్ అన్న నిజంగా శ్రీనివాస్ అవసరం ఉందని పిలిస్తే మళ్ళీ యాస్టీస్గా రిప్లేస్ అవుతాం. ఒకవేళ కాదు, ఇంక శ్రీనివాస్ అక్కర్లేదు, సస్పెండ్ చేశారు. అదే సస్పెన్షన్ అంటే ఏంటంటే అలా విధుల నుంచి తప్పించి కూర్చోబెట్టడం. పాజ్. కవిత గారిని కూడా చేశారు కదా, పాజ్. ఇట్ కెన్ బి రివోక్డ్. అదే నేను కృష్ణదాస్ కి, ధర్మాన ప్రసాద్ కి అదే హెచ్చరిక చేశాను. అరే బాబు, నేను ఏ క్షణాన్ని నేను వచ్చేస్తాను, మళ్ళీ సస్పెన్షన్ ఎత్తియొచ్చు, సస్పెన్షన్ తో ఆపకండి, మీకు దమ్ముంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేయండి, ఇంక నన్ను ఉంచకండి ఇలా. నేను వద్దు అనుకొని కక్షగట్టి నన్ను సస్పెండ్ చేయించిన వాళ్ళు సార్ దగ్గర, మళ్ళీ సార్ నన్ను ఎప్పుడైనా పిలిచేస్తే నేను వచ్చేస్తే మళ్ళీ పాత స్టోరీ మీకు వదలను. కాబట్టి దయచేసి ఎక్స్పెల్ చేసేయండి, బహిష్కరించేయండి, ఇంక మీకు అది మొండిగా చెప్తున్నాను ఈ మాట. ఏది ఏమైనా సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు పొగిడి ఇప్పుడు తిట్టలేను, నిన్నటి వరకు తిట్టిన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పొగడలేను. నేను ఉన్న వాస్తవాలు. కాంగ్రెస్ మళ్ళీ షర్మిల గారు ఉన్నారు కదా సార్, మరి కాంగ్రెస్ నా బ్లడ్, కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వచ్చిన వాళ్ళం. ఎవరైనా ఈ దేశంలో ఎవడ రాజకీయం చూసిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. మళ్ళీ ఏమన్నా వెళ్ళే ఛాయిస్ ఉందా? సో ఇక్కడ జగన్ అన్న కూడా పిలవకపోతే కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ కూడా ఆర్గనైజర్ గా వెళ్ళట్లేదండి ఏపీలో. అస్సలు బాగలేదు. ఆర్గనైజర్ గా వెళ్ళాలి. షర్మిల గారు సక్సెస్ అంటారా? కష్టం. షర్మిల గారు వైఎస్ఆర్ గారు కుమార్తెగా, జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడకి తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిలబడే తీరు వేరు,
ఆమె ఎంతసేపు అన్నయ్య గురించి, కుటుంబం గురించి, కుటుంబ రాజకీయాల గురించి, ఆస్తుల గురించి, వాళ్ళ మధ్య ఉన్న ఇష్యూస్ గురించి పార్టీని వాడుకుంటున్నారు అనిపిస్తుంది నాకు. అది కాదు. ఓకే. అమ్మా మీరు వైఎస్ఆర్ కుమార్తెగా ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీకుంది. మీలాంటి వాళ్ళు వెళ్ళి సపోర్ట్ ఆ, చేయొచ్చు కదా ఆమె కాంగ్రెస్ అలా వస్తే, జగన్లా వస్తే, లేదా వైఎస్ఆర్లా వస్తే, ప్రజల కోసం, ప్రజల సమస్యల పట్ల వస్తే గ్యారంటీగా ఆమె సక్సెస్ అవుతారు. ఓకే. దయచేసి ఇంటి వ్యవహారాలు మానేసేయాలి. ఆ బ్యానర్ పెట్టుకొని, ఆ బ్యానర్ ముందు కూర్చొని ఇంటి వ్యవహారాలు మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే సార్. సరే, వైసీపీ మళ్ళీ పవర్లోకి వస్తుంది అనుకుంటున్నారా? వస్తుంది. పక్క. అతనికి 40% జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో 40% ఓట్ బ్యాంక్ ఉంది కదండి. ఆయనకి ఈ, జగన్మోహన్ రెడ్డి అంటే అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాల్లో ఆయనకు ఒక గుర్తింపు ఉంది, ఒక ఇమేజ్ ఉంది. Yes. ఆ మనిషి అలా వెళ్ళిపోతున్నాడు అంటే ఒక 25,000 మంది జనం అక్కడికక్కడే వచ్చేస్తారు. యా సార్. అంటే ఈ 1 ఇయర్ది ఓటా అని ఒక సర్వే సంస్థ చేసింది సార్. వాళ్ళ అంటే చాలా సర్వే సంస్థలు